శ్రీ గురువే నమః. ముందుగా యూట్యూబ్ ప్రేక్షకులకు మన ఛానల్లోకి స్వాగతం. ప్రేక్షకులారా, మీరు తులారాశి వారా లేదా మీ ఇంట్లో తులారాశి వారు ఉన్నారా? అయితే ఈ వీడియోను చివరి వరకు చూడండి. ఎందుకంటే మరో 2 రోజుల్లో తులారాశి వారి జీవితంలో ఒక స్త్రీ వలన జరిగే సంఘటన మీరు ముందే తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు. ఇది సాధారణ విషయం కాదు. ఇది జ్యోతిష్య సంకేతం. ఇది దైవ సంకల్పం. ఇది మీ జీవిత దిశను మార్చే సూచన కావచ్చు. తులారాశి వారి స్వభావం. తులారాశి వారు అంటే సమతుల్యత, న్యాయం, సౌందర్య, ప్రేమ, ఇతరుల భావాలను అర్థం చేసుకునే గుణం, ఇవన్నీ కలిసిన వ్యక్తిత్వం. కానీ ఇటీవలే కాలంలో తులారాశి వారు మనసులో చెప్పలేని భారాన్ని లోపలే దాచుకొని బయటికి నవ్వుతూ లోపల బాధపడుతున్నారు. దానికి కారణం ఏమిటి? ఇది కూడా ఈ కథలోనే దాగి ఉంది. ప్రస్తుతం తులారాశిపై శుక్రగ్రహ ప్రభావం, చంద్రగ్రహ చలనం ఒక రహస్య దృష్టి ప్రసరిస్తుంది. ఈ గ్రహయోగం ప్రకారం స్త్రీ పాత్ర అత్యంత కీలకంగా మారుతుంది. ఆ స్త్రీ ఎవరు? తల్లి, సోదరి, భార్య, ప్రేమించిన వ్యక్తి లేదా పూర్తిగా అనుకోని వ్యక్తి. ఇది ఇప్పుడే చెప్పలేం. కానీ ఆమె వలన జరిగే విషయం మాత్రం మీ జీవితంలో ఒక అధ్యాయం ముగిసి మరో అధ్యాయం మొదలవుతుందనే సంకేతాన్ని తెలియజేస్తుంది. ఆ స్త్రీ వలన ఏమి జరగబోతుంది? తులారాశి వారికి గతంలో చేసిన ఒక సహాయం, ఒక మాట, ఒక చిన్న త్యాగం ఇప్పుడు తిరిగి మీ వైపు బలమైన ఫలితంగా రావడానికి సిద్ధంగా ఉంది. ఆ స్త్రీ మీరు ఊహించని సమయంలో మీ జీవితంలోకి వచ్చి ఒక నిజం చెబుతుంది, లేదా ఒక అవకాశాన్ని అందిస్తుంది, లేదా ఒక తప్పు నుంచి మిమ్మల్ని రక్షిస్తుంది. ఈ విషయం తెలిసినప్పుడు మీకు ఒక్క క్షణం నిజంగా షాక్ అవుతారు. తులారాశి వారి గత కర్మ సంబంధం. జ్యోతిష్యపరంగా చూస్తే ఈ స్త్రీతో తులారాశి వారికి గత జన్మబంధం, కర్మబంధం ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది. అందుకే ఆమె మాటకు అంత బలం, ఆమె చర్యకు అంత ప్రభావం. కొన్ని సందర్భాల్లో ఆమె చెప్పే ఒక వాక్యం మీ జీవిత నిర్ణయాన్నే మార్చేస్తుంది. దేవి శక్తి సంకేతం. ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుంచుకోండి. తులారాశి వారికి స్త్రీ ద్వారా జరిగే మార్పులు సాధారణంగా దైవ సంకేతంగా ఉంటాయి. దేవి అనుగ్రహం స్త్రీ రూపంలో మీ జీవితంలోకి ప్రవేశించబోతున్న సమయం ఇది. అందుకే ఈ 2 రోజులు మీరు వినే మాటల్ని, చూసే సంకేతాల్ని అలక్ష్యం చేయకండి. తులారాశి వారికి ఒక స్త్రీ వలన జరగబోయే అద్భుతం. ఆ స్త్రీ ఎవరు? ఆమె పాత్ర ఏమిటి? శుభమా, హెచ్చరికనా? ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఒక ముఖ్యమైన హెచ్చరిక. తులారాశి మిత్రులారా, ఈ 2 రోజుల్లో మీ జీవితంలో జరిగే విషయం సాధారణంగా కనిపించినా దాని ప్రభావం మాత్రం దీర్ఘకాలంగా ఉంటుంది. అందుకే మీరు తేలికగా తీసుకునే మాట, చిన్నగా అనిపించే సంఘటన, ఒక స్త్రీ చెప్పే సాధారణ వాక్యం, ఇవన్నీ కూడా భవిష్యత్తును మలిచే శక్తి కలిగి ఉంటాయి. ఆ స్త్రీ నిజంగా ఎవరు? ఇక్కడ చాలామందికి వచ్చే ప్రశ్న ఇదే. అసలు ఆ స్త్రీ ఎవరు? జ్యోతిష సంకేతాల ప్రకారం ఈ స్త్రీ 3 రకాలుగా ఉండే అవకాశం ఉంటుంది. మొదటిగా మీకు దగ్గరైన వ్యక్తి కావచ్చు. తల్లి, భార్య, సోదరి, అక్క, కుటుంబంలో పెద్ద మహిళ. ఈమె ద్వారా మీకు ఒక నిజం తెలుస్తుంది. ఇప్పటి వరకు మీరు నమ్మిన విషయం పూర్తిగా భిన్నంగా ఉందని అర్థమవుతుంది. 2, మీరు ఊహించని వ్యక్తి. పాత స్నేహితురాలు, ఒక మహిళా సహోద్యోగి, గతంలో దూరమైన వ్యక్తి. ఆమె ఒక్కసారిగా మీ జీవితంలోకి వచ్చి ఒక సందేశం ఇస్తుంది, ఒక అవకాశం చూపిస్తుంది, లేదా ఒక ప్రమాదం నుంచి మిమ్మల్ని హెచ్చరిస్తుంది. 3, పూర్తిగా అనుకోని స్త్రీ. మీరు ఎప్పుడూ మాట్లాడని వ్యక్తి, ఒక పరిచయం మాత్రమే ఉన్న మహిళ. ఈమె మాటలు మీకు మొదట అర్థం కాకపోయినా తరువాత కాలంలో ఆ రోజు ఆమె చెప్పిందే నిజం అని మీరే అనుకుంటారు. ఆమె వలన జరగబోయేది ఏమిటి అనే విషయానికి వస్తే ఇప్పుడు అసలు కీలక అంశం. ఆ స్త్రీ వలన తులారాశి వారి జీవితంలో ఈ 3 విషయాల్లో ఒకటి తప్పకుండా జరుగుతుంది. మొదటిగా ఆర్థికంగా మార్పు. మీరు ఎదురు చూస్తున్న డబ్బు, బకాయి, అవకాశం, లాభం ఈ స్త్రీ కారణంగా మీ దాకా వస్తుంది. కానీ ఇక్కడ ఒక జాగ్రత్త. ఆమె చెప్పే సలహాను తేలికగా తీసుకోకండి. ఒక నిర్ణయం మీ భవిష్యత్తు ఆర్థిక స్థితినే మార్చేస్తుంది. 2, కుటుంబ సంబంధాలలో మలుపు. తులారాశి వారు ఇటీవలే కాలంలో ఒక సంబంధ విషయంలో చాలా అయోమయంలో ఉన్నారు. ఆ స్త్రీ ఒక నిజం బయట పెడుతుంది, లేదా మీకు మద్దతుగా నిలుస్తుంది, లేదా
ఒక వ్యక్తి నుంచి దూరంగా ఉండమని సూచిస్తుంది. ఈమె మాట మీ హృదయానికి బాధ కలిగించినా దీర్ఘకాలంలో మీకు మంచే జరుగుతుంది. 3. ఆధ్యాత్మికంగా మేల్కొల్పు. ఇది చాలా ముఖ్యమైన అంశం. ఆ స్త్రీ వలన మీరు ఒక దైవ సంకేతాన్ని గుర్తిస్తారు. ఒక స్వప్నం, ఒక మాట, ఒక సంఘటన మీకు ఎలా అనిపిస్తుంది ఇది యాదృచ్ఛికం కాదు అని. అక్కడే మీ జీవితం కొత్త దిశలోకి మల్లుతుంది. తులారాశివారు తప్పక పాటించాల్సిన జాగ్రత్తలు. ఈ 2 రోజుల్లో తులారాశివారు తప్పక పాటించవలసినవి: కోపంతో మాట్లాడవద్దు, తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి, స్త్రీ మాటను తక్కువగా చూడవద్దు, శాంతిగా వినండి, మనసుతో ఆలోచించండి, దేవునిపై విశ్వాసం పెట్టండి. దైవ అనుగ్రహ సంకేతం. ఈ సమయం తులారాశి వారికి దేవి అనుగ్రహం పనిచేసే కాలంగా చెప్పాలి. స్త్రీ రూపంలో దైవం మీ జీవితంలోకి ప్రవేశిస్తున్న సమయం ఇది. మీరు వినే ప్రతి మాటలో ఒక అర్థం ఉంటుంది. ఇది ఇంకా పూర్తిగా ముగియలేదు. చివరిగా ఆ స్త్రీ వలన జరిగేది శుభమా? తులారాశి వారు ఏ నిర్ణయం తీసుకుంటే జీవితంలో వెలుగు వస్తుంది? ఈ సంఘటన తర్వాత మీ భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. తులారాశి వారికి ఒక స్త్రీ వలన జరగబోయే అద్భుత పరిణామం. మొదట ఒక గంభీరమైన నిజం. తులారాశి మిత్రులారా, మీ జీవితంలో అన్నీ మీరు నియంత్రించినట్లు అనిపించినా కొన్ని సంఘటనలు దైవం ముందే నిర్ణయించినవి. ఇప్పుడు మీ జీవితంలోకి ఒక స్త్రీ ద్వారా అలాంటిదే ఒక సంఘటన ప్రవేశించబోతుంది. అది చిన్నదిగా కనిపించినా మీ అంతరంగాన్ని కుదిపేస్తుంది. చివరికి ఆ స్త్రీ వలన జరిగేది శుభమేనా అనే విషయానికి వస్తే ఈ ప్రశ్నకు జ్యోతిష సమాధానం ఒకటే: అవును, ఇది శుభ పరిణామమే. కానీ అది తక్షణ సంతోషం కాదు. అది జీవితాన్ని సరిదిద్దే శుభం అని చెప్పాలి. కొన్ని సందర్భాల్లో శుభం కూడా మొదట బాధగా కనిపిస్తుంది. ఆ సంఘటన తర్వాత తులారాశి వారి జీవితం ఏ విధంగా ఉంటుంది అనే విషయానికి వస్తే, ఆ స్త్రీ మాటల తర్వాత లేదా ఆమె చర్య తర్వాత తులారాశి వారి జీవితంలో ఈ మార్పులు మొదలవుతాయి. మీ మనసులో స్పష్టత వస్తుంది. తప్పుడు వ్యక్తుల నుంచి దూరం అవుతారు. నిజమైన సంబంధాలను గుర్తిస్తారు. ఆర్థికంగా స్థిరత్వానికి దారి దొరుకుతుంది. ఆధ్యాత్మికంగా భద్రత దొరుకుతుంది. మీరు ఇలా అనుకుంటారు: ఇది ఇంతకాలం ముందు ఎందుకు జరగలేదు అని. ఒక బలమైన దైవ సంకేతం. ఈ సమయంలో మీకు కనిపించే కొన్ని సంకేతాలు: దేవాలయం ఎదురవ్వడం, అమ్మవారి నామం వినిపించడం, స్త్రీల నుంచి ఆశీర్వాదం, స్వప్నంలో వెలుగు. ఇవన్నీ మీరు సరైన దారిలో ఉన్నారని దైవం చెబుతున్న సంకేతాలు. తులారాశి వారు తీసుకోవలసిన కీలక నిర్ణయం. ఇది చాలా ముఖ్యమైన భాగం. ఈ సంఘటన తర్వాత మీరు ఒక నిర్ణయం తప్పక తీసుకోవలసి ఉంటుంది. అది ఏమిటంటే, ఇకపై నచ్చని చోట ఉండకూడదు. మీ విలువ తగ్గించే వారితో కొనసాగకూడదు. మీకు గౌరవం ఇచ్చే వారితో ఉండాలి. మీ అంతరాత్మ మాట వినాలి. ఈ నిర్ణయం తీసుకుంటే మీ జీవితంలో అద్భుత మార్పులు మొదలవుతాయి. తులారాశి వారికి స్త్రీ ద్వారా వచ్చిన శుభం ఎప్పుడూ స్థిరంగా ఉంటుంది. ఇది లాటరీ కాదు, అకస్మాత్తు అదృష్టం కాదు. ఇది దైవ అనుగ్రహంతో వచ్చిన స్థిరమైన వరం. మీ కష్టాలకు ఇప్పుడు అర్థం తెలుస్తుంది. చివరిగా ఆధ్యాత్మిక సందేశం. ఈ వీడియో చూస్తున్న ప్రతి తులారాశి వారికి ఒకే ఒక సందేశం: మీ జీవితంలోకి వచ్చే ప్రతి స్త్రీని దైవం పంపిన సందేశంగా చూడండి. ఎందుకంటే ఈ కాలంలో దేవుడు స్త్రీ రూపంలోనే మీతో మాట్లాడుతున్నాడు. తులారాశి మిత్రులారా, ఈ 2 రోజులు శాంతిగా ఉండండి. వినండి, అర్థం చేసుకోండి. ఒక మాట, ఒక చూపు, ఒక సూచన మీ భవిష్యత్తును మార్చే శక్తి కలిగి ఉంటుంది. దైవం మీతో ఉంది. దేవీ అనుగ్రహం మీపై ఉంది. అమ్మవారి కృపతో తులారాశి వారికి శాంతి, సంతోషం, స్థిరత్వం సదా నిలవాలని కోరుకుంటున్నాను. ఓం శాంతి. ఈ వీడియో మీ మనసును తాకితే ఒక లైక్ చేయండి. మీరు చేసిన ఒక చిన్న లైక్ ద్వారా ఎంతోమంది తులారాశి వ్యక్తులకు మన వీడియో రీచ్ అవుతుంది. అదేవిధంగా ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.